ఇక శివరాత్రికి సంబంధించి వేములవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు చెప్పండి, శివరాత్రి సందర్భంగా వేములవాడలో భక్తుల రద్దీ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి వేణు? సాయి మాధవి ఈరోజు ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయని చెప్పొచ్చు. శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే తమ ప్రియతమ రాజరాజేశ్వర స్వామిని అయితే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూసినట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఇటు తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న అంటే ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో దేవాలయాల పట్ల కూడా వివక్షత చూపెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం పట్ల కూడా వివక్షత కొనసాగింది. కానీ దీనికి వస్తే అంటే ఇక్కడికి వస్తే మాత్రం పదవులకు గండం ఇలాంటి ఏవో పుకార్లు చేసేవారని చెప్పిండ్రు. కానీ కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి 24 గంటలు ఉండి ఇక్కడే దక్షిణ కాశీపల్లి వేములవాడ రాజన్న ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చూసినటువంటి నేపథ్యం ఒకటైతే, ఇంకోవైపు చూసుకుంటే 30 ఎకరాలు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. దీన్ని ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు చూసుకుంటే మా దర్శనం తర్వాత ప్రత్యేకంగా భక్తులతో మాట్లాడుతూ షాపింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కలిసి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వెళ్ళినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. సాయమాది మొత్తం మీద అయితే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. చూడొచ్చు విజువల్ ద్వారా కూడా. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే శైవ క్షేత్రాలనే కూడా శివనామ స్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి కరీంనగర్ జిల్లా సంబంధించి చూసుకుంటే ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం, ఇక్కడ త్రివేణి సంగమం ఉంటుంది. త్రివేణి సంగమంలో కూడా ఈ పక్కన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు కాళేశ్వరం దర్శించుకుంటారు సాయమాధవ. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ త్రివేణి సంగమంలో 3 నదుల సంగమం. ఇక్కడ స్నానం ఆచరించి కాళేశ్వరుని దర్శించుకుంటారు, ప్రత్యేక పూజలు చేస్తారు. అది తెలంగాణకు సంబంధించి చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం. అంటే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దక్షిణ కాశీగా వేములవాడ అని పిలిస్తే కాళేశ్వరాన్ని మాత్రం కాశీనాం మరణే ముక్తి, కాళేశ్వరం దర్శనం ముక్తి అని చెప్పినట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే కాశీలో మరణిస్తే వచ్చే ముక్తి కాళేశ్వరాన్ని క్యాజువల్ దర్శిస్తే వస్తుంది అనేది భక్తుల యొక్క మనోభావం. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ శైవ క్షేత్రాలు చూసినా కానీ భక్తులతో కిటకిలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. క్యూ లైన్ ద్వారా తమ రాజరాజేశ్వర స్వామి దర్శించుకుంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు ఇది మన రాజరాజేశ్వర స్వామి అంటేనే పేదల పెన్నిధి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కోడెమొక్కుల ఆచారం ఉందని చెప్పాలి. కోడెమొక్కులకు సంబంధించి కూడా తాము కోరిన కోరికలు తీసే రాజన్న అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టదైవం అని చెప్పాలి. కోడెమొక్కుల ఆచారం దేశంలో ఎక్కడా లేదు. అందులో దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయం ఉన్న నేపథ్యంలో కూడా భక్తులు భారీగా తరలివస్తారు సాయిమాధవి. ఇప్పటికైతే ఈరోజు ఉదయం నుంచే భారీగా భక్తులు తరలివస్తున్నారు. సాయంత్రం మహాలింగార్చన ఉంటుంది. ఇప్పటికైతే ఏ శైవ క్షేత్రం చూసినా కానీ శివనామ స్మరణలతో పెద్ద ఎత్తున మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ప్రతిసారి కూడా తేప కంటే సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. దానికి అనుగుణంగా గత సర్కార్ బీఆర్ సర్కార్ ఉన్నప్పుడు వారికి అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఇరుకుగా ఉన్నటువంటి వేములవాడ రాజన్న ఆలయం ఈరోజు పార్కింగ్ ప్రత్యేకంగా 30 ఎకరాలు కేటాయించిన నేపథ్యం. అంటే దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం అంటే ఒక మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇటు పక్కన రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే గతంలో బీఆర్ సర్కార్ ఉన్నప్పుడు వారికి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం అదొక ఎత్తు అయితే, మరోవైపు వేములవాడ రాజన్న ఆలయం చూపించుకుంటే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సాయంత్రం వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఎక్కడ చూసినా శివనామస్మరణలతో ప్రతి శైవ క్షేత్రాలు అయితే మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది సాయిమాధవి.